వాడు మీ పేరు బయటికి రాకుండా ఉండాలంటే 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు సార్. ఇప్పుడే ఫోన్ చేశాడు. డాడీ ఏమన్నా చెప్పారా? 24 గంటలు నీ ధ్యాసే నీ టాపికే. డాడీ మీకోసం అడుగుతున్నారు పృథ్వీ. ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. నాకు నాన్న కావాలన్న కోరిక కన్నా నాన్న ఎవరో తెలుసుకోవాలన్న తపనే నాలో ఎక్కువగా ఉండేది మమ్మీ. తెలుసుకున్నాను, కలిశాను, మాట్లాడాను. ప్రొఫెసర్ గారు నన్ను యాక్సెప్ట్ చేస్తానన్నారు. అయిపోయింది, అక్కడితో వదిలేశాను. మనకంటూ ఒక జీవితం ఉంది, దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దాం మమ్మీ. నష్టమేముంది? పెళ్లి చేసుకోకుండా నన్ను కని నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొన్నావా? ఉన్నట్టుండి నన్ను తన కూతురని నాన్న ఈ సమాజానికి ప్రకటిస్తే అంతకన్నా ఎక్కువ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సమస్యలన్నిటికీ నాన్న సిద్ధపడ్డా, నేను నాన్న అంటూ ఆశగా వెళ్ళినా నేను వాటిని ఎదుర్కోగలగాలి కదా. అందుకే ప్రస్తుతానికి నేనే నిర్ణయం తీసుకోను మమ్మీ. చూద్దాం, కాలంతో పాటు నడుద్దాం, అదెటువైపు తీసుకెళ్తుందో. ఉత్సవమా ఊహించని వాస్తవమా ఎటువైపని ఎంచుకునే వీలే ఉందా? బదులేదో నిర్ణయమై నిన్ను చేరిన ప్రశ్న ఇది, తన వెంటే కదలనిదే బతుకుంటుందా? కాలమే నీ గొంతులో కాలగూటమైనదా? 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల ఆలోచన చేస్తున్నావు తల్లి. ఎంత గొప్ప మనసు నీది. ఏమండి, వంశీ బాగున్నాడు కదా? నాకు చాలా సంతోషంగా ఉంది. తన గురించి ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్ పడ్డానండి. ఏం కాదులే చిత్ర, అంతా సర్దుకుంటుంది. దివ్య పరిస్థితి తలుచుకున్నప్పుడల్లా చాలా భయమేసేది. అవును చిత్ర, నాకైతే డాక్టర్ సునోట వంశీ సేఫ్ అన్న మాట వినేదాకా ఊపిరాడలేదు. ఏవో ఊహలు,
ఎన్నెన్నో ఆలోచనలు. ఇప్పుడు కాస్త నా మనసు కుదుటపడింది. పాపం క్షణక్షణం నరకం అనుభవించారండి వాళ్ళందరూ. అలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఎవరికి చెడు చేయని వాళ్ళు కాబట్టే వంశీ ఇంతటి గండం నుండి గట్టెక్కాడు. దివ్య కన్నీళ్ళు ఆగిపోయాయి చిత్ర. లేదంటే దివ్యం చూసి తట్టుకోగలమా? వంశీ లేని దివ్య జీవితాన్ని ఊహించుకోగలమా? పోనీలేండి, అంతా ఓ పీడకలు అనుకోవాలి. వంశీ బాగయ్యాడు, మనకదే చాలు. కాస్త వేడిగా కాఫీ తీసుకురమ్మంటారా? ఉహుం, వద్దు. ఏమండి, యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు చిత్ర, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అదేంటండి, ఇప్పటిదాకా తెలియకపోవడం ఏంటి? అది ఆ డ్రైవర్ నిర్లక్ష్యంతో చేసిన యాక్సిడెంట్ అయితే ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనుక పెద్ద తలకాయ ఉందని నాకు అనుమానంగా ఉంది. అంటే ఎక్కడో ఆ ధ్రువ మీదే నాకు అనుమానం. మనకంటూ ఉన్నది సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారం, కానీ అది కూడా దొరకలేదు. డిపార్ట్మెంట్ ఫుటేజ్ లేదంటున్నారు. నా అనుమానం ఇంకా బలపడుతుంది చిత్ర. ఇంత జరుగుతోందంటే ధ్రువ అలర్ట్ అయిపోయాడనిపిస్తుంది. కేసు ముందు కదలట్లేదు అంటే ధ్రువ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించుకోవడానికి. ఏంటండి ఇది? అదే నిజమైతే నేరం చేసిన వాళ్లను పోలీసులు వదిలేస్తారనేగా? అలానే వాళ్ళని తప్పుపట్టలేం చిత్ర. కొన్నిసార్లు కొన్ని ఒత్తిళ్లకు తలొక్కుతారు. ధ్రువ లాంటి వాడికి తప్పులు చేయడం ఎంత ఈజీయో, ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి కూడా అంతే సులువైన మార్గాన్ని వెతుక్కుంటాడు. అందుకే ఫుటేజ్ మాయమవడం, డ్రైవర్ లైసెన్స్ ఓనర్ దగ్గర లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. పర్వాలేదు, ఎవడి దారి వాడిది, ఎవడి నమ్మకం వాడిది. డ్రైవర్ యూనియన్ ఒకటి ఉంటుందని డిపార్ట్మెంట్కి చెప్పాలి. వాళ్ళు మర్చిపోతే గుర్తు చేశాం, రియాక్షన్ తప్పకుండా వస్తుంది. హలో, నేను ధ్రువాని. చెప్పండి సార్. ఆ లారీ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. అవునా? ఎక్కడున్నాడంట? అది కాదు విషయం. ఇప్పుడు అదే పెద్ద విశేషమై కూర్చుంది సార్. చెప్పేది విను. ఆ డ్రైవర్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 10 లక్షలు ఇవ్వకపోతే పబ్లిక్లోకి వస్తా అంటున్నాడు. డైరెక్ట్గా నా పేరు బయట పెడతా అంటున్నాడు. నేనేం చేయను సార్. వాడికి ఇప్పుడు డబ్బిస్తే నేను భయపడినవాడిని అవుతాను, ఇవ్వకపోతే నేరస్తుని అవుతాను. కానీ అది వాడు రిపీట్ చేస్తూనే ఉంటాడు, నన్ను బెదిరిస్తూనే ఉంటాడు. కాబట్టి వాడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఏదో అకౌంట్లోకి తోసే. ఓ 10 లక్షలు నీకే ఇస్తాను. హలో 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 సార్, ఇక్కడ సిగ్నల్స్ లేవు సార్. హలో హలో, బాయ్ సార్. ఒక్కసారి గడ్డి తింటే జీవితాంతం ఇదిగో ఇలా చెప్పింది చేయాలి, కుక్కలా పడి ఉండాలి. చచ్చా, నేనేంటి, నా వృత్తేంటి, నా పొజిషన్ ఏంటి? ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా,
ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. డాడీ నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. కావేరి, పృథ్వీ, ఇంకా బయలుదేరండి. చెప్పు. సార్ ఆ డ్రైవర్ టార్చర్ భరించలేకపోతున్నాను సార్. ఏమంటున్నాడు? పాత మాటే, కానీ కొత్త కొత్త నెంబర్ల నుండి ఫోన్ చేస్తున్నాడు. అనుకున్న టైంకి డబ్బు ఇవ్వకపోతే అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తున్నాడు. రై రై ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? పోలీసులు చెప్తాడా? అంతేగా? అది చూస్తాను. సార్ వాడు చాలా తెలివి మీరిపోయాడు. డబ్బు ఇవ్వకపోతే వాడు పోలీసుల దగ్గరికి వెళ్ళాడట. సరాసరి పాండు సార్ దగ్గరికి వెళ్ళి కడుపులో ఉన్న పేగులతో సహా కక్కేస్తాడంట. అది సార్ విషయం. ఏం చేద్దాం సార్? వాడిని తొందరపడొద్దని చెప్పు. నన్ను కాస్త ఆలోచించుకునేవు. డాడీ, సతీష్, సతీష్ వచ్చావు నాన్న. చాలరా, నువ్వు వచ్చావు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. డాడీ, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఈ నాన్న బాధని గుర్తించావు. నాకు ఇది చాలరా. నాకు ఇంకేం వద్దురా. డాడీ, ఒకసారి తప్పు చేస్తే అందరూ తప్పుడు మనిషిని ముద్ర వేస్తారు, అనుమానిస్తూనే ఉంటారు. ఆ అనుమానాన్ని అబద్ధం అని ప్రూవ్ చేయాలి. అంకుల్ ఆంటీ దగ్గర ఇక అన్ని విషయాలు క్లియర్ అవ్వాలి. అప్పుడే తలెత్తుకొని ముందుకెళ్ళగలం. తప్పకుండా నాన్న. తప్పు చేసిన వాళ్ళకి భయం. మనం తప్పు చేయలేదు. మీ డాడీ నిప్పు. భయపడాల్సిన పనే ఉంది.
క్లియర్ చేద్దాం. డాడీ, అమ్మ నా డాడీయో, మామూలు పర్ఫార్మెన్స్ కాదుగా. సీన్ భలే రక్తి కట్టిస్తున్నావు. కానివ్వు. డాడీ, బాను, మీ అన్నయ్య వచ్చాడ్రా. నా బాధని అర్థం చేసుకుని నేను ఎలాంటి వాడిని తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఉమ్, డాడీని అర్థం చేసుకున్నావు. నిజంగా నువ్వు కాని రాకపోయి ఉంటే డాడీని ఓదార్చడం కాదు, బ్రతికించుకోవడమే కష్టమైపోయేది. డాడీ కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో నాకే తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇక డాడీ కష్టాలు తీరినట్టే అన్నయ్య. కష్టాలేముండవు బాను. మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఎవరినైనా ఎదిరించొచ్చు, ఎవరినైనా ఒప్పించొచ్చు. ఇక ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుందాం డాడీ. వరీ అవ్వకండి. వర్త్, వంశీ, నీకు యాక్సిడెంట్ అయ్యాక వర్ధన్ రాత్రనక పగలనక ఇక్కడే ఉన్నాడు. కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. కానీ నేను మాత్రం ఎందుకో నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం వల్ల ఏంటో తెలీదు, వర్ధన్ని అవమానించాను. ఇదేనా నువ్వు కోరుకున్నది అని తిట్టేశాను. చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాననిపించింది వంశీ. సారీ దివ్య, ఇదంతా నా వల్లేక. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను వంశీ. వర్ధన్కి సారీ చెప్పాను. కానీ వర్ధన్ మాత్రం హాస్పిటల్ వదిలి వెళ్ళలేదు. చాలా సపోర్ట్ చేశాడు.
ఐ ఆమ్ విత్ యూ. సార్ వంశీ గారు రెస్ట్ తీసుకోవాలి ప్లీజ్. రెస్ట్ తీసుకో వంశీ. దివ్య, హరిత పిన్ని, శ్రీనివాస్ మామయ్య, లల్లి వస్తామన్నారు ఇక్కడికి. వంశీ డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకొస్తాను. నిన్నొకసారి కలవాలి. మళ్ళీ ఏంటి? ఎక్కడికి నాన్న ఇంత పొద్దునే వెళ్తున్నావు? రాత్రి పృథ్వీ ఫోన్ చేశాడు డాడీ. మా తండ్రి కొడుకుల్ని విడదీయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి వంశీ సార్ ఇంటి ముందు తచ్చాడుతూ ఉన్నాడట. ధ్రువ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి మీద కన్నేసుంచు. ఓకే సార్.